ఆయన ఈ భూమి మీద సకల జనులకు ఆయన రక్షణ ఆనందమును ఈ భూమి మీద అనుగ్రహించాడు. ఎవరు ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ రక్షణ ఆనందాన్ని అనుగ్రహించినప్పుడు భూ ప్రజలందరూ కూడా ఆయన రక్షణలోనికి రావాలి. కనుక చాలా మంది కుటుంబాలు ఏదో ఉన్నాంలే, ఏదో నమ్ముకున్నాంలే, ఏదో దేవుణ్ణి తెలుసుకున్నాంలే, ఏదో ఈ రీతిగా ఇలా బ్రతుకుతున్నాంలే, పర్వాలేదులే అన్నట్టుగా చాలా మంది దేవుణ్ణి ఎరిగిన వారు కూడా మొదటి వారు కడపటి వారుగా జీవిస్తున్నారు. అందుకే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ప్రపంచములోని నలుమూలల దేవుడు తన కార్యమును జరిగించబోతున్నాడు. ఏమిటి అంటే చూడండి, 2వ వచనం మనం చూద్దాము. 2వ వచనం చదవండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఇక్కడ దేవుని వాక్యము చూసినప్పుడు యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. రెండో మాట మనం చూస్తే కింద ఏముంది? చెదరిన ఇశ్రాయేలును పోగు చేస్తాడట. హల్లెలూయా. అది కడవరి దినములో అది నెరవేర్చబడుతుంది. చెదిరిపోయిన ఇశ్రాయేలులందరినీ దేవుడు పోగు చేస్తున్నాడు, యెరూషలేమును దేవుడు కడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అంటే క్రీస్తు రెండవసారి భూమి మీద ఆయన అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు అనేక మంది ప్రజలు గుండె చెదిరిపోయినట్టుగా చూడండి, అనేక మంది అయ్యో ఇంతకాలము అపవాది మోసములు ఉన్నాం, అపవాది తంత్రములు ఉన్నాం, గురుడితనములో ఉన్నాం, సత్యము తెలియక నిజమైన దేవుణ్ణి ఆరాధించగా, నిజమైన దేవుణ్ణి స్తుతించగా మేము బంధకములోనికి వెళ్ళిపోయాము, శ్రమల్లోనికి వెళ్ళిపోయాం, బాధల్లోనికి వెళ్ళిపోయామని అనేక మంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. అదే మాట ఇక్కడ గుండె చెదిరిన వారు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అలాగే దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అనేక కష్టాలు బాధలు అనుభవిస్తూ విశ్వాసాన్ని కాపాడుకొనుచు ఏమీ ఉన్నా లేకపోయినా దేవుని మందిరానికి వెళ్ళి ప్రతి వారము కూడా ఆయన స్తుతిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. అది వారికి మంచిది అని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకంటే రానున్న దినాలలో దేవుడు నీకు నాకు తీర్పు తీరుస్తున్నాడు. ఎందుకంటే ఈ రక్షణానందం దేవుడు మనకి ఇచ్చాడు గనుక మన గుండె చెదిరిపోయినటువంటి మనలను ఆయన బాగు చేసి ఇక ఎన్నడూను కూడా మనము చింతించకుండా ఆనందముతో జీవించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, యెహోవాయే ఇశ్రాయేలును అంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును ఆయన ఏం చేస్తాడంట? పోగు చేస్తాడంట. ఇప్పుడు దేవుడు అదే పనిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఏదైతే రాయబడి ఉన్నదో యూదులందరూ కూడా యెరూషలేమును చేరుకుంటున్నారు. ఎందుకు చేరుకుంటున్నారు? దేవుని యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యొక్క 5వ వచనం మనం చూస్తే 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. అందరూ చెప్పండి, మన ప్రభువు గొప్పవాడు, గొప్పవాడు, అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. అంటే మనము ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా ప్రభువుకే మనం లోబడాలి. ఎవరికి లోబడాలి? ప్రభువుకి లోబడాలి. మనము వెండికి కాదు, బంగారానికి కాదు, డబ్బుకి కాదు, ఆస్తిపాస్తులకు కాదు మనం విలువ ఇవ్వాల్సింది. ఎవరికి విలువ ఇవ్వాలి?
ప్రభుకే, దేవునికే వీలు ఇవ్వాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. మనకి ఏమి ఉన్నా లేకపోయినా ఆయన మనకు గొప్పవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అందుకని చూడండి, మనకి ఏమి ఉన్నా లేకపోయినా చూడండి ఏమన్నా, మన ప్రభువు గొప్పవాడు. అంటే మన విశ్వాస యాత్ర ఎలా ఉండాలి? నాకు అన్ని ఇచ్చే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. అంటే నా దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? ఏమన్నది మన విశ్వాసం ఎలా ఉండాలి? నా ప్రభు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన భూమి మీద ఏదైనా చేయగలడు, నన్ను విడిపించగలడు, నన్ను రక్షించగలడు, నన్ను పోషించగలడు, నా కుటుంబానికి ఆదరణ ఇవ్వగలడు అని విశ్వాసంతో మనము దేవుని మందిరానికి రావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన నాటి నుండి కూడా ఆయన ముద్ర మన మీద ఉన్నది. హల్లెలూయా. నీ యొక్క విశ్వాసములో నువ్వు దినదినము కూడా ఎదుగుతూ ఉండాలి. ఏ విషయంలో కూడా ఆధారపడటానికి వీర్లేదు. అందుకని యెరూషలేమును ప్రేమించేవారు ఏమవుతారట? వర్ధిల్లుతారట. యెరూషలేము క్షేమము కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెరూషలేములో ఆయన నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. చెదరిపోయిన ఇశ్రాయేలీయులు అందరిని ఆయన సమకూర్చున్నాడు. ఇది జరుగుతుంది గనుక దేవుని యొక్క సంఘము ఆనందించే గడియలు ఆరంభమైనవి. అందుకని మన విశ్వాసము మనం ఎలాగో కట్టుకోవాలో మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన యొక్క జీవితము ఎలాగుండాలి, భూమి మీద మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలని మనం చూసినట్లయితే 1 పేతురు 2:24, 1 పేతురు 2:24 వచనం చూద్దాం. మనము పాపము విషయమై ఏమైపోయామంట? చనిపోయాం. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాణి మీద మోసుకొనెను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనము పాపము విషయమై చనిపోయాము, నీతి విషయమై ఇప్పుడు జీవిస్తున్నాం. హల్లెలూయా. అంటే గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. అంటే మన పాపమును బట్టి, మన శాపమును బట్టి మనము విడవబడే వారము కానే కాదు. అంటే తీర్పు ఎవరికి? అపవాదికిని, అపవాది అనుసరులకును. కానీ తీర్పు నీకు లేదు. నీ పక్కన చెప్పండి, నీకు తీర్పు లేదని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నీవు దేవుని సంబంధవి. ఎందుకంటే మన పాపముల విషయమై మనం ఏమైపోయామో చెప్పండి? చనిపోయాం. అది ఇక ఎన్నడూను మన జీవితంలో దేవుడు దానిని జ్ఞాపకము చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు మనం ఏమైనాం చెప్పండి? నీతి విషయమై జీవించుచున్నాం. అంటే ఆయన నీతిమంతుడు కనుక మనం ఏమయ్యాం చెప్పండి? నీతిమంతులమయం. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులమై ఉన్నాం. ఎప్పటి వరకు? ఆయన ఉన్నంత వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? ఆయన ఉన్నంత వరకు. అంటే యుగయుగములు. ఎప్పటి వరకు అండి? యుగయుగములు. హల్లెలూయా. ఎందుకు మనము పరిశుద్ధులుగా నీతివంతులుగా అయ్యామంటే ఇక్కడ దేవుని వాక్యం చెలివిస్తుంది. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను. దేని మీద? మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెవలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఏమనుందండి? ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరి వైపు? పరిశుద్ధుని వైపు, నీతిమంతుని వైపు.
మనల్ని రక్షించిన వాని వైపు, మన పాపములను శాపములను తీసివేసిన వాని వైపు. అలాగే చూడండి, మ్రాను మీద అంటే మన పాపములను మోసుకున్నాడు ఆయన. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలుగుతుంది చెప్పండి? స్వస్థత మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. అందుకనే చెప్పండి, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు ఆయనే. కనుక దేవుడు రానున్న దినాల్లో ఇక ఎన్నడూ వ్యాధి లేకుండా తన బిడ్డలను చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇక వ్యాధి అనేది ఇంకా దేవుని బిడ్డలకి ఎన్నడూ ఉండదు. ఇక వ్యాధి, బాధ, మరణము అనేది దేవుడు దాన్ని శాశ్వతంగా తీసివేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని నీ పక్కన చెప్పండి, గుండె చెదిరిన వారిని. అంటే నీ యొక్క కష్టాలు, నీ బాధలన్నీ కొద్ది కాలమని చెప్పండి. అవి కొంతకాలమని చెప్పండి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. ఆయన అధిక శక్తి, అధిక బలం. అంటే ఆయనకి వేరుగా ఉండి ఈ భూమి మీద ఏ మానవుడు కూడా చెప్పండి ఏమీ చేయలేడు. ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. అందుకని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము, మీరు గొర్రె వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు తిరిగి జన్మించక ముందు, ఇప్పుడు చూడండి, అక్కడ వాక్యం చూడండి, ఇప్పుడు మీ ఆత్మల కాపరి. మీ అనే మాట, నా ఆత్మకు కాపరి నాకు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు నాకు. కనుక నేను ఆయన వైపు మళ్ళీ ఉన్నాను. ఇక లోకముతో నాకు పని లేదు. లోకానికి ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ తీర్పులో నీవు నేను ఉండము. హల్లెలూయా. అంటే ఇది దేవుడు ఈ భూ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప రక్షణ. ఆమేన్. అంటే వెండి బంగారం కంటే వెలగలది ఏమిటి అంటే మన ఆత్మకు ఆయన కాపరి. హల్లెలూయా. అందుకని చెప్పండి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమంచి కాపరివే, నీవే నమంచి. మరలా చెప్తాం, నీవేనా. స్వరమెత్తి, నీవేనా దారి తప్పిన గొర్రెలన్నిటిని వచ్చి రక్షించితివి. దారి తప్పిన గొర్రెలన్నిటిని వెదకి వచ్చి రక్షించితివి. నన్ను నీవు నీవే నమంచి. స్తోత్రం. నీవేన ఎప్పటి వరకు? నీవే నమంచి యుగ యుగములు, నీవే నమంచి తరతరములు, నీవే పరలోకములో నీ సంతోషమును, నీ ఆనందమును ఎవరు కూడా దొంగిలించలేరు. ఆమేన్ చెప్పండి. అంటే నీవు ఎంతో కష్టపడి, ఎంతో బాధపడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ భూమి మీద ఏదో విధంగా ఆయన రక్షణలోనికి నువ్వు వచ్చేసావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనాడే దేవుడు నీకు కలిగినవన్నీ కూడా ఆయన మీద వేసేసుకున్నాడు. హల్లెలూయా. కనుక మనము
ఆయన అనుసంధములోనే, ఆయన ఇచ్చిన రక్షణలోనే మనం జీవించాలి. కానీ ఇప్పుడు అనేక మంది ప్రజలు, అంటే దేవుని ఎరిగిన వారే మరలా లోక సంబంధులుగా, అవిశ్వాసులుగా, దేవుడు ఎరగిన వారిగా, దేవుడు మనకి శక్తి లేనట్టుగా, ఆయన ఏమీ చేయలేని వాడిగా అనేక మంది జీవిస్తున్నారు. అందుకనే దేవుడు కూడా అవిశ్వాసులను గద్దించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకని మనం అందరము కూడా సమకూడి యెహోవాని స్తుతించుట మంచిది. నీ పక్కన చెప్పండి, మంచిది అని చెప్పండి. అంటే ఈ భూమి మీద మంచి పని చేసేవారు ఎవరంటే దేవుని స్తుతించేవారు, ఆరాధించేవారు, ఆయన సన్నిధిని వెతికేవారు. నీకు చదువు ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధిలో నీవు కూడుకొని ప్రతి ఆదివారము ఆయనను గణపరుస్తూ ఉంటే అది నీకు మంచిది, అది నీకు మేలు, అది శాశ్వతమైన జీవము దేవుడు నీకు ఇచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి భూమి మీద ఎలా పనిచేస్తుంది. రోమపత్రిక 6:11, రోమపత్రిక 6:11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? పాపము విషయంలో మనము మృతులైపోయాము, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే మనం ఎంచుకోవాలి. అంటే క్రీస్తు యేసునందు మనం మృతులమా, సజీవులమా చెప్పండి. అంటే మృతమైనది దేవుడు మన జీవితంలో నుంచి దాన్ని తీసివేశాడు. కనుక నీవు ఎన్నడను ఏ వ్యాధి చేత, ఏ బాధ చేత, ఏ కష్టం చేత నువ్వు జీవించవలసిన అవసరం లేదు. అందుకని యేసు ప్రభు అన్నారు, నువ్వు దినదినము కూడా వర్ధిల్లాలి. నీవు సౌఖ్యముతో జీవించాలి, ఆనందముతో జీవించాలి, మహిమ నుండి మహిమలోనికి రావాలి. హల్లెలూయా. అందుకని సంఘముతో దేవుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, ఇక నువ్వు ఎన్నడను ఎవ్వరూ లేని వ్యక్తిగా నువ్వు జీవించడానికి వీల్లేదు. ఆమె చెప్పండి. నీకు గొప్ప కాపరి ఉన్నాడు, గొప్ప రక్షకుడు ఉన్నాడు, గొప్ప శక్తిమంతుడు ఉన్నాడు. నీవు ప్రతి దినము ఆయనలో నువ్వు ఆనందించవచ్చు. ఎవ్రీడే నువ్వు ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఉంటే నీకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. హల్లెలూయా. నీవు చింతించటానికి ఆయన ఒప్పుకోవటం లేదు. ఆమేన్ చెప్పండి. నీవు చింతించుతున్నావు అంటే ఆయన కృపలో నుంచి నువ్వు బయటకు వచ్చేసావని అర్థం. కానీ ఇక్కడ ఏమి చెప్తుంది దేవుని వాక్యము? క్రీస్తులో మనము ఎలాగుండాలట? సజీవులుగా మనం ఎంచుకోవాలట. ఆమేన్ చెప్పండి. అంటే ఎంత రక్షణ ఇది? ఈ రక్షణకు నీవు కొలత పెట్టగలవా? ఏమండి, ఈ రక్షణకు కొలత ఉందా చెప్పండి? హల్లెలూయా. అంటే నీవు ఎలా జీవించాలి ఈ భూమి మీద? సజీవులుగా చేసాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆ నిత్య నాశనానికి నువ్వు వెళ్ళవు అని అర్థం. హల్లెలూయా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. అంటే నీవు సజీవునిగా ఎంచుకోవటం అంటే ఏంటి? యుగయుగములు దేవునితో నువ్వు జీవించటం, దేవునితో ఆనందిస్తావు, దేవునితో నీవు యుగయుగములు జీవించటం, ఆయన మహిమ, ఆయన తేజస్సులో చూడండి, ఆయన ప్రభావములో ఆయనతో ముచ్చటించుకుంటూ, ఆయనతో మాట్లాడుతూ నీవు యుగయుగములు జీవిస్తున్నావంటే ఎలాంటి రక్షణ మనకి ఇచ్చాడో ఒక్కసారి మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, మత్తయి సువార్త 8:17లోనికి ఒకసారి మనం వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము
17వ వచనంలో ఆయన మాట వలన ఆయన మాట వలన, యేసుక్రీస్తు మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. మన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడినది యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఎవరిలో చెప్పండి? నాలో నెరవేర్చబడింది. అందుకని ఈ లేఖనాలు కడవరి దినాలలో కూడా మనము సజీవులుగా జీవించే ఆ లేఖనాలు కూడా మనలో నెరవేర్చబడుతున్నాయి. అంటే క్రైస్తత్వం అంటే ఏదో ఒక మతం అని ఇప్పుడు వరకు చాలా మంది అనుకున్నారు. క్రైస్తవులు కూడా అనుకున్నారు, సేవకులు కూడా బోధించారు. కానీ ఆయన ఆ రాకడలో, అంటే ఆయన సమయము ఆసన్నమైంది కనుక మనము అన్ని విషయములో కూడా బలవంతులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలవంతులు మనము, బలహీనులు మనం కానే కాదు. హల్లెలూయా. అంటే నిన్ను చూసి అపవాది గడగడలాడాలి. ఎందుకంటే వాడికి సమయం లేదు. చెప్పండి, అపవాదికి ఈ భూమి మీద సమయం లేదని చెప్పండి. ఎందుకంటే వాడు ఎవరిని మింగుతుందని, ఎవరిని పాడు చేద్దామని, ఎవరిని విశ్వాసంలో నుంచి దొంగిలిద్దామని వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అధిక శక్తివంతుడిగా ఆయన చేస్తాడు, అధిక శక్తివంతురాలుగా చేస్తాడు. ఎప్పుడు దేవుని మందిరమునకు వచ్చి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే అది నీ యొక్క జీవితానికి గొప్ప ప్రభావంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అపవాది ఎవరి మీద పెత్తనం చేస్తాడు? స్తుతి లేకపోవుట, ప్రార్థన లేకపోవుట, వాక్యము లేకపోవుట. అంటే దేవుని యొక్క జీవములో నుండి మరణములోనికి వెళ్ళిపోయేవారు ఎవరు అంటే, ఒక మాటతో చెప్తే అంటే దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయేవారు. అంటే అపవాది పని అదే, అపవాది తంత్రాలు అవే. నీకు అనేక పనులు కల్పించి నిన్ను ఖాళీ లేకుండా చేసి దేవుని సన్నిధిలో గడపకుండా చేసేవాడు అపవాది. అలాగా మానవుడు జీవించటం వలన దేవుని జీవమునకు దూరం అయిపోతున్నాడు. హల్లెలూయా. కానీ కడవరి దినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? చెదరిపోయిన ఇశ్రాయేలులందరినీ ఆయన పోగు చేస్తున్నాడు ఇప్పుడు. అలాగే పడిపోయినటువంటి మానవుని కూడా లేవనెత్తుతున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఒకప్పుడు ఒక బలమైన విశ్వాసవి, కానీ ఇప్పుడు ఒకప్పుడు బలముగా దేవునిలో ఎదిగావు, మరి ఇప్పుడు ఒకప్పుడు బలంగా దేవుని ఆరాధన చేసావు, మరి ఇప్పుడు అనేక సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో నువ్వేం చేయాలంట? తిరిగి లేవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏ స్థితిలో పడిపోయావో నువ్వు త్వరగా లేచిపోవాలి, నువ్వు అక్కడే ఉండటానికి వీలు లేదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్కన చెప్పండి. అందుకని చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎబ్రీ 9:28. హల్లెలూయా. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకేసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారికి, అంటే యేసు కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, యేసును ఎరిగిన వారు, యేసుతో జీవించడానికి ఎవరైతే ఇష్టపడతారో, అంటే చూడండి ఇక్కడ దేవుని వాక్యము అంటే తన జీవితంలో అంటే దేవుడు చేసే కార్యం ఏంటో చూడండి. దేవుడు చేసే కార్యం, దేవుడు గొప్పవాడని చెప్పాడు. దేవుడు గొప్పవాడు. అందుకని ఇక్కడ ఏముందో చెప్పండి? అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము
ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ఏమవుతున్నాడు చెప్పండి, మరలా ప్రత్యక్షమవుతున్నాడు. అంటే మొదటిసారి ఎలాగొచ్చాడు, మన పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే రెండవసారి ఎలాగొస్తాడైనా, ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు పరలోక మహిమతోనే రెండవసారి రాబోతున్నాడు. అంటే మనం ఎలాగుండాలి ఈ భూమి మీద, ఆయన పరలోక మహిమతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనము కూడా పరలోక మహిమతో మార్చబడాలి. ఆమేన్. మనము కూడా పరలోక మహిమగా మార్చబడతాం. అందుకే క్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి, అనేకుల పాపములను భరించుటగా ఆయన ఒక్కసారే అర్పింపబడ్డాడు, ఒక్కసారి ఆయన మరణించాడు. అంటే మానవుని రక్షణ నిమిత్తము ఆయన మరణించేశాడు. ఇక ఆ పాపానికి శిక్ష ఏం చేశాడు, విధించేశాడు. కనుక ఆయన నమ్మినటువంటి మనకు ఇక శిక్ష విధి లేదు. అందుకని రోమ 8:1 ఏం చెప్తుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఎందుకంటే ఒక్కసారి ఆయన అర్పించేశాడు. హల్లెలూయా. ఇక మరలా మన పాపములు భరించడానికి ఆయన రెండవసారి మరలా సిలువ వేయబడటానికి రాడు. ఆయన రెండవసారి ఎందుకు వస్తున్నాడు, యుగయుగములు మనల్ని మహిమతో నింపటానికి వస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ పక్కన చెప్పండి, యుగయుగములు నిన్ను మహిమతో నింపటానికి వస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన మహిమతో, పాపము లేకుండా, అంటే కోట్లాది దూతలతో చూడండి, ఆ పరలోక సైన్యముతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన ఆ గడియ ఆసన్నమైనప్పుడు నీవు మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా తెలుసుకోబోతుంది ఈ మహిమను. అందుకని దేవుడు మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తున్నాడు ముందుగానే. అందుకని మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు. ఎందుకంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడని అందుకే ఆయన చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం కావాలో అది వెతుకుతున్నాం. ఏది దొరకకపోతే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు, నీకు అన్ని నేను ఇచ్చేశాను, అన్ని నీ సమస్యలన్నీ సిలువలో నేను భరించేశాను, కానీ నీవు జీవించవలసింది ఏంటంటే నేను సజీవుని కనుక నీవు సజీవుడు అయి ఉన్నావు. ఆమె దేవుడు ఏం చెప్తున్నాడు, నేను సజీవుడిని, మీరును సజీవు లెక్కలో ఉన్నారు. మీరు అంటే మీరు అపవాది కింద లేరు, మీరు క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు స్వరూపంలో ఉన్నారు. కనుక మీకు ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. హల్లెలూయా. అందుకని చూడండి, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువ గడియలో, మరువాని దేవా నీవేనా. స్తోత్రం. ఆయన ప్రధాన కాపరిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మనకందరికీ కాపరి ఎవరు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఎప్పుడు వరకు చెప్పండి, ఎప్పుడు వరకు ఆయన కాపరి, యుగయుగములు. అంటే ఈ భూమి మీద నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు మర్చిపోతున్నావు. ఆమేన్ చెప్పండి. నీ పక్కన నుంచి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఈ భూమి మీద ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్ని బలహీనతలు, ఎన్ని రోగములు నువ్వు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా ఇక మర్చిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మెడిసిన్కి పని లేదని చెప్పండి, దవాఖానాలకి ఇంకా పని లేదని చెప్పండి. అంటే దేవుడు తన కార్యాన్ని భూమి మీద చేయబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంతవరకు మనము చూడలేనివి దేవుడు చూపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అంటే ఎంత ఆశ్చర్యమైన కార్యాలు ఈ భూమి మీద దేవుడు జరిగించాలనుకుంటున్నాడో మనం ఆశ్చర్యపోతాం. అంటే మన పితరులు చూడలేనిది అంటే మనము చూసేటట్టు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంత ధన్యత అంటే క్రైస్తవ జీవితం ఎన్ని మేలులు ఈ భూమి మీద ఆయన చేశాడండి. ఎన్ని గొప్ప కార్యాలు ఆయన చేశాడు తన ప్రజల కొరకు. చూడండి, పరలోకము నుండి ఆహారమే ఆయన తన ప్రజలకు తినిపించాడండి. చూడండి, నీరు లేని చోట ఆయన నీరు పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీదకి వచ్చి ప్రతి వ్యాధి నుండి విడిపించాడు. ఆ దుష్ట శక్తుల నుంచి, ఆ దయ్యపు శక్తుల నుంచి, ఆ శాతాను శక్తుల నుంచి విడిపించడమే కాదు, మరణములో నుంచి చనిపోయిన వారిని కూడా ఏం చేశాడు చెప్పండి? యేసయ్య తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. అందుకని మీ పక్కన చెప్పండి, నీవు మరణములో లేవని చెప్పండి, నీవు పరిపూర్ణ జీవములో ఉన్నావని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఎబ్రీ 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని. చూడండి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడి వలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు గాని ఇప్పుడు మన కొరకు, ఇప్పుడు అని చెప్పండి అందరూ కూడా, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాడు. అంతేకాదు, చూడండి ఇక్కడ ఏముంది, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు అంటే పరలోకమందు అంటే ఆ మహిమలో, ఆ ప్రభావములో అంటే మనల్ని కనపరచవలనని పరలోకమందే ప్రవేశించాడు ఆయన. అంటే పరలోకమందు అంటే ఏంటి? పరలోక మహిమలో అని చెప్పండి, పరలోకములో ఉన్నటువంటి ఆ తేజస్సు అని చెప్పండి. అంటే అది ఎన్నడూ లైము కాదు. అందుకని విశ్వాసించిన వారికి ఆ మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అంటే చాలా మంది నిద్రిస్తే ఏమంటారు చెప్పండి? హెడ్డింగ్ ఏం పెడతారు? పరలోక ప్రవేశం. ఏ ప్రవేశం అంట? పరలోక మహిమ ప్రవేశం. అది ఏ ప్రవేశం అంట? పరలోక మహిమ ప్రవేశం అంటారు. అంటే ఈ భూమి మీద ఉన్న కష్టాలు, బాధలన్నీ విడిచిపెట్టేసి మానవుడు పరలోక మహిమలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? క్రీస్తునందున్నవారు. చెప్పండి, క్రీస్తునందున్న వారు ఈ భూమి మీద ఉన్న కష్టాలు, బాధలన్నీ ఇక పోయినాయి. ఇక హల్లెలూయా. పరలోక మహిమ అంటే క్రీస్తు ఈ భూమి మీద శ్రమ పడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఆ శ్రమను ఇప్పుడు మనం ఏదో బాధ వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవటమే కాదు, ఈ భూమి మీద మనం బ్రతుకు దినములన్నీ జ్ఞాపం చేసుకోలేట. అందుకనే బల్ల ఆరాధన అనేది. ఆయన శరీరము, ఆయన రక్తం. చెప్పండి, ఆయన శరీరము, ఆయన రక్తములో మనం పాలిభాగస్తులుగా ఉన్నాం. హల్లెలూయా. అందుకని ఇది ప్రపంచానికి అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచానికి ఈ బల్ల ఏంటి, ఆ రొట్టె ఏంటి, ఆ ద్రాక్షరసం ఏంటి అనేది ప్రపంచానికి అర్థం కాదు. ఆయన మహిమతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగారో వారు నిత్య జీవములోనికి ప్రవేశించేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా.
అందుకని చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6:54 చూద్దాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను ఏమనుందో వానిని చెప్పండి? లేపుదును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఆ నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు, అంచె దినమున అంచె దినమున నేను వారిని లేపుదును. నేను వానిని లేపుదును. ఎందులో నుండి చెప్పండి? మృతులలో నుండి అంటే ఎందులో మనం లేపబడుతున్నాం చెప్పండి? మృతులలో నుండి, మరణములో నుండి, చూడండి, సమస్యలో నుండి, వ్యాధి బాధల్లో నుండి, అప్పులలో నుండి. అంటే ఈ భూమి మీద నిన్ను బాధించేది ఏదైతే ఉందో దానన్నిటిలో నుంచి నీవు లేపబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన వచ్చినప్పుడు నాకు ప్రభువు కావాలి, నేను ప్రభుతో ఆ మహిమలో నేను జీవిస్తాను అంటే ఇంకా భూమి మీద ఇంకా సమయము వారికి లేదు ఇక. అంటే దేవుని యొక్క అనుభవం. అందుకని చెప్పండి, యెహోవాను స్తుతించుడే, యెహోవాను స్తుతించుట మంచిది. అంటే ఎవరు అంటే ఆ నిత్య జీవములోనికి వెళ్తానికి అంచె దినమున లేపుతాడైనా. ఏదో సంవత్సరానికి ఒక్కసారి వచ్చి నువ్వు యేసుక్రీస్తువి, గొప్ప దేవుడివి, గొప్ప రక్షకుడివి, గొప్ప అద్భుతాలు చేసే దేవుడువు, నన్ను కూడా స్వస్థపరచవని చాలామంది సాక్ష్యం చెప్పి మరల లోకంలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు గొప్ప దేవుడని బాధతో వేదనతో వచ్చారు. దేవుడు వారిని ముట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని స్వస్థపరిచాడు. కానీ మరలా వారు లోకములోనికి వెళ్ళిపోయి లోకములో జీవిస్తున్నారు. కానీ క్రీస్తు మరల ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వారు క్రీస్తులో నుంచి వేరైపోతున్నారు. ఒకప్పుడు అద్భుత రీతిగా దేవుడు నన్ను బాగు చేశాడు అని గొప్ప సాక్ష్యం చెప్పిన వారే చూడండి, ఆయన శరీరమును తినకుండా, ఆయన రక్తము త్రాగకుండా ఉన్నట్లయితే వారికి నిత్య జీవము లేదు అని దేవుని వాక్యం చెలవిస్తుంది. అందుకు ఈ లోకానికి ఏమి కావాలంటే సత్య సువార్త కావాలి. ఇప్పుడు ఏ శుభవార్త? సత్య శుభవార్త. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే సంఘాల్లో వాక్యము కరువైపోయిందట. చాలా దుఃఖకరం. వాక్యానికి ప్రాధాన్యత లేదట. ఇక వాద్యాలకి చూడండి, పాటలకి చూడండి. కొన్ని చోట్ల మనం క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళిన కూడా పాటలు అయ్యే వరకు ఉంటారు, పాటలు అయిపోయి వెళ్ళిపోతారు చాలామంది. వాక్యానికి ఇంక అసలు సమయం ఉండదు. చూడండి, కొన్ని చోట్ల ముందే భోజనం పెడతారు క్రిస్మస్ ఆరాధనకి, ఆ భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆరాధనలు కూడా ఉండరు. ఇక్కడ మన సిటీలో అయితే ఆరాధన అయిన తర్వాత, క్రిస్మస్ ఆరాధన అయిన తర్వాత భోజనం, చాలామంది వాక్యం వింటారు. కానీ దేవుని రాకడలు ఇవన్నీ కూడా దేవుడు లెక్క వస్తున్నాడు. ఏదో ఒక సంవత్సరం వచ్చి వెళ్ళిపోయే వారిని కాదుగా. మనం ఎలాగ ఉండాలంట? నిత్య రక్షణ అని చెప్పండి. దేవుడు ఏమిచ్చాడు తెలుసా ఈ భూమి మీద మానవుడికి? నిత్య రక్షణ. అంటే నిత్యమును సంతోషంగా ఉండాలట. అందుకని దేవుని వాక్యం ఏం చెప్పి చలవిస్తుందంటే, నువ్వు అపవాదికి చోటు ఇవ్వద్దు. ఏదో కేవలం ఆదివారం వచ్చి మళ్ళా సోమవారం నుంచి మళ్ళా ఆదివారం వరకు నువ్వు లోకములో జీవించినట్లయితే నువ్వు అపవాదికి చోటిస్తున్నావు. అందుకని దేవుని వాక్యం చలవిస్తుంది. ఇందాక మనం చదివిన విధంగా చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. రోమ 6:22 వచనం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది ఈ భూమి మీద. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, నీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. దాని అంతము నీకేంటంట? నిత్య జీవం. నిత్య జీవం. హల్లెలూయా. అంటే నీ యొక్క విశ్వాసం ఎలా ఉండాలి ఇప్పుడు? అంటే నీ యొక్క విశ్వాసం అన్ని విధాలుగా నువ్వు ఉపయోగించాలి.
అంటే నీకు కష్టం వచ్చినప్పుడు ఉపయోగించాలి, బాధ కలిగినప్పుడు ఉపయోగించాలి, బలహీనత కలిగినప్పుడు ఉపయోగించాలి, లోకంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని ఉపయోగించాలి. అంటే నీవు నిజ జీవితంలో నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించాలి. ఎలాగ ఉపయోగించాలి చూడండి, మరలా చూద్దాం అదే మాట, అందరం చూద్దాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, మనకు ఫలం అంట, దాని అంతము. చూడండి, అంటే క్రీస్తులో ఉన్నటువంటి నీకు ఏం కలిగింది చెప్పండి? పరిశుద్ధత. అంటే దేవుడు నీకు ఏమి ఇచ్చాడు చెప్పండి? పరిశుద్ధత. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధతే, నువ్వు ఏ గృహంలో ఉన్నా పరిశుద్ధతే, నువ్వు ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, కారులో ఉన్నా, నువ్వు కాలు నడకను నడుచుకుంటా వెళ్ళినా, ఈ భూమి మీద క్రీస్తు నీకు ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధత. దాని అంతం ఏంటంట? నిత్య జీవం. అంటే నీవు ఈ పరిశుద్ధతలోనే జీవించాలి నువ్వు. అందుకని నీ పక్కన చెప్పండి, నీకు వేరే మార్గం లేదని చెప్పండి. క్రైస్తవులకు వేరే మార్గం లేదండి, పరిశుద్ధతలోనే జీవించాలి అంతే. దేవుని వాక్యములను జీవించాలి, దేవుని సన్నిధిలో జీవించాలి, దేవుని మాటలో జీవించాలి. దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మనం వెళ్తూ ఉంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నీ పక్కన చెప్పండి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఇక లోకంలో ఉన్న ముసలమ్మ ముచ్చట్లకు స్వస్తి చెప్పాలి ఇక. హల్లెలూయా. ఎందుకంటే ఒక దినం వస్తుంది, కొంతమంది ఆ నిత్య జీవమునకు వెళ్ళి ఆనందించేవారుగా ఉంటే, కొంతమంది ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయి వేతన పడే విధంగా చేసుకుంటున్నారు తానుకు తానే. అందుకని స్వచ్ఛమైన వాక్యము కావాలి సంఘానికి. ఏ వాక్యం కావాలి? స్వచ్ఛమైన వాక్యము కావాలి. ఆ వాక్యములో ఉన్న శక్తిని మనం ఈ భూమి మీద అనుభవించాలి. ఏదో మనం వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. అందుకని చెప్పండి, దేవుడు సమస్తమును నీకు అనుగ్రహించడని చెప్పండి. ప్రకటన గ్రంథము 22:2 చూద్దాం. ప్రకటన గ్రంథము 22:2 అంటే మొదటి 2 వచనాలు చదువుదాం. ప్రకటన 22 మొదటి 2 వచనాలు చూద్దాం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలమునది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నేను చదువుతాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు, చూడండి, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియును దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. చూడండి, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసలయందుండును. ఆయన నామము ఆయన అంటే వారి నొసలయందు ఉండును. రాత్రికి ఎన్నడూ ఉండదు. చూడండి, దీప కాంతి అయినను రాత్రికి ఎన్నడూ ఉండదు. సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. ఎవరికి చెప్పండి? ఎవరికి? దేవుణ్ణి స్తుతించేవారికి. అందరూ చెప్పండి, దేవుణ్ణి స్తుతించేవారికి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, చూడండి,
గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం మీద, అంటే సింహాసనం అంటే ప్రజలందరూ కూడా, అంటే ఎంత రక్షణను, చాలామంది ఎంత రక్షణను పోగొట్టుకున్నారు చూడండి, ఎంత రక్షణ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యములో చూస్తే చూడండి, ఒక నది ఉంది. ఆ నది ఏవలను ఆవలను ఏముందంట? జీవవృక్షం ఉంది. ఎవరి కొరకు? నా కొరకు అని చెప్పండి. నా కొరకు జీవవృక్షం అంటే ఆదాములు అసలు దేవుడు నిర్ణయించింది ఏంటి? వారు జీవవృక్ష ఫలాలు భుజించాలి. కానీ అపవాది ఏం చేశాడు చెప్పండి? మంచి చెడ్డలనిచ్చు, తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినేటట్టు చేశాడు. అంటే దేవుడు కూడా జీవ మరణములు నాలుక వశం అంట. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం అంటే ఈ లోకములో మంచి ఉంది, చెడు ఉంది, రెండు ఉన్నాయి. చూడండి, అంటే పాపం ఉంది, చూడండి నీతి ఉన్నది. అంటే దేవుడు రెండు విధాలుగా, ఒక నరకం ఉంది, పరలోకం ఉంది. విశ్వాసి ఉన్నాడు, అవిశ్వాసి ఉన్నాడు. అంటే దేవుడు ఈ భూమి మీద అన్ని కూడా అన్ని విధాలుగా ప్రపంచానికి తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ క్రైస్తవులు కూడా కొన్ని మత సిద్ధాంతాలు పట్టుకొని, కొన్ని డినామినేషన్లు పట్టుకొని, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అలాగుండు, నువ్వు ఇలాగుండు అని సంఘములో విశ్వాసులకి సరిహద్దులు పెట్టేశారు, చావుకులు కూడా. కానీ దేవుడు వాటిలన్నిటిని అధిగమించి ఎవరైతే క్రీస్తులోనికి వస్తున్నారో వారిని అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? జీవవృక్షమును తినేటట్టు చేస్తాడు. ఆమేన్ చెప్పాడు. హల్లెలూయా. అంటే మనము జీవవృక్షానికి హక్కుదారులు మనం ఈ భూమి మీద, తెలుసా మీకు? హల్లెలూయా. అంటే ఈ భూమి మీద నువ్వు టెంపరవరీ అని చెప్పండి, టెంపరవరీ మనం, కానీ శాశ్వతమైన దేవుడు మనకిచ్చాడు. అందుకని మన రక్షణను ఎంత భద్రముగా కాపాడుకుంటే అంత మేలు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము శ్రేష్టమైనది దేవుడు మనకి ఇచ్చాడు కనుక శ్రేష్టమైన దాంట్లోనే మనం జీవించాలి. అందుకే చూడండి, ఇక కింద మనం చూస్తే దేవుని వాక్యములో అంటే చూడండి, దాని యొక్క ఆకులు అంటే 12 కాపులు కాస్తుంది అది. ఆ ఆకులు అంట జనములను స్వస్థపరచుటకే వినియోగించునని రాయబడింది. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది కూడా దానిలో ఉండదు. అంటే దాంట్లో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? నీతిమంతులు, పరిశుద్ధులు. శాపగ్రస్తమైనది ఏది లేకుండా దేవుడు మనకు చేస్తాడు. శాపము లేదు, పాపము లేదు, అంటే ఇక మరణం లేదు, వ్యాధి లేదు, ఇక లేమి లేదు. అంటే జీవితం, ఎలాంటి జీవితం మనకి ఇచ్చాడు చెప్పండి దేవుడు? వ్యాధి లేదు, లేమి లేదు, శాపము లేదు, పాపం లేదు, అందరూ లేచి నిలబడదు. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ. హల్లెలూయా. అంటే ఎలాంటి రక్షణ? హల్లెలూయా. అంటే మన విశ్వాసం ఎలాగుంటుంది, మన మాట ఎలాగుంటుంది, అంటే మన యొక్క నడక ఎలాగుంటుంది, మన చూపు ఎలాగుంటుంది, మన నడక ఎలాగుంటుంది. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ భూమి మీద నువ్వు ప్రతి దినము ఆనందముతో జీవించవచ్చు, సమృద్ధితో జీవించవచ్చు, బలముతో జీవించవచ్చు, సంపూర్ణ ఆరోగ్యముతోనే జీవించవచ్చు. హల్లెలూయా. నీకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పండి. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములో వచ్చి మనం చూద్దాం. మీరు జ్ఞానపూర్వకంగా, ప్రభువా ఈ కడవరి దినాలలో నీ నుండి నేను దూరం అవ్వకూడదు ప్రభువా, నీ రాజ్యమునకు నేను దూరం అవ్వకూడదు ప్రభువా, నీ శక్తికి నేను దూరం అవ్వకూడదు ప్రభువా, నీ మహిమకు నేను దూరం అవ్వకూడదు ప్రభువా, టోటల్గా నీవు అనుగ్రహించిన రక్షణకు నేను దూరం అవ్వకూడదు ప్రభువా. నన్ను మీరు సరిచేయండి ప్రభువా, నన్ను సరిచేయండి ప్రభువా, నన్ను వెతికి రక్షించావు ప్రభువా. ఆ రక్షణను నేను కాపాడుకోవాలి ప్రభువా.
నీవిచ్చిన ఆ పరిశుద్ధత నేను కాపాడుకోవాలి ప్రభు. అయ్యో, ఒకవేళ నీవు రేపే వచ్చినట్లయితే, లేకపోతే ఈరోజే వచ్చినట్లయితే నా గతి ఏంటి ప్రభు, నా స్థితి ఏంటి ప్రభు? అయ్యా, నన్ను క్షమించు ప్రభు, నన్ను విడిపించు ప్రభు అని ఒక్కసారి మనము ఆయన వైపు చూద్దాం. ఒక్కసారి మన కొరకు అర్పింపబడిన యేసు వైపు మనం చూద్దాం. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన వారులారా, మనము గద్దించిపోయేవారు కాదు, క్రీస్తులో మనము యుగయుగములు జీవించేవారుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన పాప శరీరాకారముతో ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. అందుకని చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చదువుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. 4 నుంచి 6 వచనాలు మనం చూస్తే చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం ఏమై ఉన్నామో, దేవుడు మనకి ఏమి చేశాడో ఇక్కడ స్పష్టముగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతని ఎంచుతిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి చూడండి యేసు ఏమయ్యాడంటే నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6వ వచనం, మనమందరము గొర్రెవలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను, యెహోవా మనందరి దోషములను యేసయ్య మీద మోపాను. మనందరి దోషములు ఎవరి మీద మోపాడైనా? యేసయ్య మీద మోపాడు. 11వ వచనము ఇలా సెలవిస్తుంది, అతడు తనకు కలిగిన వ్యాధులను చూసి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, నా సేవకుడు జనుల దోషమును భరించి, చూడండి, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయడు, అనేకులను నిర్దోషులుగా చేయడు. అంటే ఆయన మరణము ద్వారా, ఆయన సిలువ ద్వారా మనము నిర్దోషులుగా చేయబడ్డా. మన దోష శిక్ష ఆయన భరించేశాడు. నా ప్రియమైన వారులారా, హల్లెలూయా. ఈ 2026లో నువ్వు అధికమైన మేలులు పొందుకోవటమే కాదు, అధికమైన కృపలోనికి వెళ్ళిపోవాలా, అధికమైన విశ్వాసంలోకి వెళ్ళిపోవాలి. దేవుడు నీకు సహాయకుడు, నీకు గొప్ప రక్షకుడు నీకు ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. మనము ఏ విషయంలో పడిపోయామో తిరిగి మనం లేవాలి. అందుకని 2 చేతులు పైకెత్తి మనము ప్రభుని మనం వేడుకుందాం. ప్రభువా, ఈ యొక్క పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు, నీవు ఇచ్చిన వాక్య లేఖను బట్టి నీకు స్తోత్రాలు, నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇక్కడ కూడి ఉన్న నీ బిడ్డలు నీ వారై ఉన్నారు ప్రభువా. ఈ యొక్క లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరూ కూడా నీ వారై ఉన్నారు ప్రభువా. ఏ ఒక్కరు కూడా విడవబడకూడదు నాయన. ఇదిగో నీ బలాభివృద్ధి నీ బిడ్డలకు దాయిచేయండి, నీ శక్తి కార్యం నీ బిడ్డలకు దాయిచేయండి ప్రభువా. ఇదిగో ఏ మానవుడు కూడా నశించిపోకూడదయ్యా. ఇదిగో నీ యొక్క అధికమైన శక్తి ప్రభావంతో ఈ ప్రపంచాన్ని మీరు నింపేస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కొదువు లేని విధంగా ఇదిగో నీ బిడ్డలు నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం,
దేవుని మహిమపడదాం. ప్రభా, ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. దానిని నేను నిర్లక్ష్యం చేయకుండా ఇదిగో నీలోనే నేను కొనసాగించబడాలి ప్రభా. అయ్యా, దుష్టుడైన అపవాది ఒకేలా నన్ను మోసగించి నీలో అంటకట్టబడకుండా ఒకవేళ వాడు వేరు చేసినట్లయితే ప్రభా నన్ను విడిపించు ప్రభా, నన్ను తప్పించు ప్రభా. ఇదిగో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. ఇదిగో నీ సన్నిధి చేరి ఉన్నానయ్యా. ఒక్కసారి నన్ను దర్శించు ప్రభా, ఒక్కసారి నా హృదయం అయ్యా. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. నీ మేలులను చూడాలయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ లోకము భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఆ భయంకరము నేను అనుభవించకూడదయ్యా, ఆ వ్యాధిని నేను అనుభవించకూడదయ్యా, ఆ సమస్యలను నేను అనుభవించకూడదయ్యా. అయ్యా, ఒక్కసారి నన్ను దర్శించు ప్రభా. మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన మనం బ్రతమాలుకుందాం ప్రభా. అయ్యా, నీకు వందనాలు. అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు ప్రభా. అనేక మంది విచ్చలవిడిగా జీవిస్తున్నారు ప్రభా. వారికి ఇష్టమైన త్రోవకు తొలగిపోయారయ్యా. సత్యమును తెలియకుండా ప్రభా, అబద్ధమును ప్రేమించి అబద్ధములోనే వారు జీవిస్తున్నారు ప్రభా. అయ్యా, ఇక మీదట అలా ఉండకూడదు ప్రభా. అయ్యా, స్తోత్రాలు. ప్రార్థిద్దాం. ఎవరికి వారే ప్రార్థించాలి ప్రభా. ఏ ఒక్కరు నశించిపోకూడదు అయ్యా. ఈ ప్రాంతాన్ని కాపాడు, మా దేశాన్ని కాపాడు, ప్రపంచాన్ని కాపాడను ప్రభా. ఇదిగో ప్రపంచాన్ని 2 గుంపులుగా చేస్తున్నారు ప్రభా. అయ్యా, స్తోత్రాలు దేవా. ప్రార్థించండి. మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ బంధువుల కొరకు, మీ స్నేహితుల కొరకు ప్రార్థించండి ప్రభువా. నీకు వందనాలు. నోరు తెరిచి ప్రార్థించాలి. నీ యొక్క రక్షణ ఆనందాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎలుగెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లుదాం. సన్నిధిలో ప్రార్థిద్దాం. ఆయన గొప్పవాడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన మధ్యన ఉన్నాడు. నా ప్రియమైన సోదరి సహోదరుడు, నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆయన సన్నిధిలో క్షమాపణ నొంది ఆయన తిరిగి రమ్మంటున్నాడు. ఒప్పుకోవాలి. ఆయనలో జీవించిన వ్యతిరేకాలన్నీ ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండదు. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన ఉగ్రతను కురిపించబోతుండగా మనము తప్పించబడాలి. వాడు వలను ఒడ్డినప్పుడు ఆ వలలో మనం చిక్కబడకుండా మన నీతిని, మన పరిశుద్ధతను, మన రక్షణను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. విడువని దేవా, ఎడబాయిన దేవా, నీకే స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చేతితో
నన్ను పట్టుకో నీ ఆత్మతో, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెడుపు నీ చేతితో, నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవను నిత్యవేగును నీ వాక్యము శక్తి గలది నా త్రోవను నిత్యవేగును నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము ఘోర పాపిని నేను తండ్రి పాపములో పడి ఉంటిని ఘోర పాపిని నేను తండ్రి పాపములో పడి ఉంటిని లేవనెత్తుము స్తుతి చేయుము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయము పొందనేమో నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయము పొందనేమో నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయము పొందనేమో నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చిక్కుము శిల్పి చేతిలో శిలను నేను
అందరూ రెండు చేతుల పైకెత్తుదాం. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ శక్తి గలది నా త్రోవకు. నిత్య వెలుగు. మరొకసారి అంధకార లోయలోన ప్రపంచానికి రాబోయే సంచరించిన ఉగ్రత నుండి భయము లేదు, మనము తప్పించబడతాము. ఈ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. వాక్యమే వాక్యమే నేను రక్షించేది. వాక్యమైన దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. శక్తి గలది ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు నిన్ను ఎరిగిన్నాడు. ఆయన నీతో జీవించాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయము పరిపూర్ణంగా ఆయనకి ఇవ్వాలని కోరుతున్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుడి నామమున హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఎంతో నెమ్మదినిస్తుంది. ఎన్నో బాధల నుండి నిన్ను విడిపించి నిన్ను బాగు చేసి నిన్ను తప్పిస్తుంది. వాక్యమే నీలో నిలిచి ఉన్నట్లయితే, ఆయన నీలో నిలిచి ఉంటున్నాడు, నీవు ఆయనలో నిలిచినట్లయితే నీకు ఏది ఇష్టమో అది అడగమంటున్నాడు ఆయన. నా ప్రియమైన వారులారా, అనేక మంది ప్రార్థించుకున్నప్పుడు ప్రార్థించలేకపోతున్నారు. ఆయనను అడగాలి. మనము నిలబడినప్పుడు ఆయన మనతో ఉన్నాడు. నీవు నోరు తెరాలని ఆయన కోరుకుంటున్నాడు. నీకు ఏది ఇష్టమో అడగాలంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన వ్యక్తివి. ఆయన ముద్ర నీ మీద ఉన్నది. ప్రతి ఒక్కరిని ఆయన తాకపోతున్నాడు. ఇప్పుడు ఆయన తాకపోతున్నాడు. ఆయన ఇప్పుడు తాకబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తున్నాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, ఆయన వెలుగును చూడబోతున్నాడు ఇప్పుడు. ఆయన కార్యాలు చేయాలనుకున్నాడు. చేయనివ్వండి, చేయనివ్వండి. ఆయన నీలో ఏదో జరిగించాలనుకున్నాడు, జరగనివ్వండి. నీ దుఃఖ దినములన్నీ ఆయన సమాప్తం చేయడానికి ఈ సమయమందు ఆయన మన మధ్యన ఉన్నాడు. మంట మండుతుంది, మండుతుంది, మండుతుంది. అగ్ని, 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 అగ్ని. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. దుష్ట క్రియలు, దుష్టాత్మలన్నీ కూడా నశించిపోతున్నాయి. ఈ భూ ప్రపంచానికి పట్టినటువంటి ఆ వ్యతిరేక శక్తులన్నీ లయమైపోతున్నాయి. దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు, న్యాయానికి కర్త అయి ఉన్నాడు. ఆ మోసము చేయు ఆత్మల నుండి ఇదిగో ప్రతి ఒక్కరికి విడుదల జరుగుతుంది.
ఇదిగో ప్రపంచానికి దేవుడు న్యాయం జరిగించబోతున్నాడు. ఆయన తన ఆత్మ కార్యాలు జరిగించబోతున్నాడు. తన బిడ్డలను మహిమ నుండి మహిమలోనికి నడిపించబోతున్నాడు. విశ్వాసముల నుండి విశ్వాసములోనికి నడిపించబోతున్నాడు. ఆయన కృప వెంబడి కృపను పొందుకోబోతున్నారు. ఆయన నీకు అనుగ్రహించే ఆ గొప్ప రక్షణను చూడబోతున్నావు. నా ప్రియమైన సోదరి సహోదరుడా, నువ్వు దేనికి భయపడకు, వేదన చెందకు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నీ పక్షముగా ఆయన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్. రెండు చేతుల పైకెత్తి, నా ప్రియమైన తండ్రి, రాబోవు ఉగ్రత నుండి నన్ను కాపాడుతున్నందుకు నేను స్తోత్రాలు. నీ బిడ్డగా నీ ముద్ర నా మీద వేసినందుకు నీ నామానికి మహిమ. యుగయుగములు నీతో జీవించే గొప్ప రక్షణను ఈ భూమి మీద కాపాడుకొని యుగయుగములు నీతో జీవించే ఆ గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు నీ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చో. వచ్చాను. శుక్రవార ప్రార్థనలో చాలా మేలు నేను పొందుకున్నాను. ఆ యొక్క ప్రార్థన ద్వారా నా యొక్క తల్లిగారు పొందుకున్నారు. అంతేకాదండి, ఇంత ముందు కూడా సాక్ష్యం చెప్పిన మేము ఉన్న ఇంటి ఓనర్ వాళ్ళ కూతురు కూడా రక్షింపబడ్డది. ఆమె యాక్సిడెంట్ నుండి, భయంకరమైన యాక్సిడెంట్ నుండి కాపాడబడ్డది. ఆ రోజు కూడా శుక్రవారం ఇక్కడ ప్రార్థనలోనే ఉన్నాను నేను. శుక్రవారం ప్రార్థనలో చాలా బలం ఉంది, శక్తి ఉంది. చాలా గొప్పగా దేవుడు అసలు మనం ఊహించని విధంగా మేలు జరిగిస్తున్నాడు. అది దేవాది దేవునికే మహిమ కలుగును గాక. మరి నా నమ్మకం, నా బలం దేవాది దేవునికి, అంటే అన్న ద్వారా, అక్క ద్వారా ప్రార్థన జరిగితే ఏదైతే జరుగుద్దో నేను ఆశపడ్డానో అది జరిగింది. తమ్ముడు ఈరోజు వెళ్ళిండు. మరి అందరూ ప్రార్థన చేయండి. మరి తిరిగి ఇంకెప్పుడు కూడా తమ్ముడు పడిపోకుండా బలంగా ముందుకు సాగడానికి దేవునికి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. లాస్ట్ వీక్ వాక్యం ఎంతమంది విన్నారు? విన్నారా ఎవరైనా? పాస్టర్ గారు పలికారు అనమాట. ఏ కుటుంబంలో అయితే వ్యక్తి దేవుని పట్టుకుని దేవునిలో నడుస్తారో ఆ కుటుంబం అంతా ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది అన్నారు. అదేవిధంగా ఇలా చూడండి, కుటుంబం అంతా దేవునిలో కట్టబడి ఉంది. దేవునిలో ఆ కుటుంబం అంతా దేవునిలో నిలబడుతుంది కాబట్టి, ఆ దేవునిలో ఉన్న కుటుంబం కాబట్టి ఏం చేశారు? వాళ్ళు కుటుంబాన్ని మార్చాడు. అదేవిధంగా ఈ కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు, అనేక బంధువుల కుటుంబాలు మార్చబడి దేవునిలోకి రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సిస్టర్ చెప్పిన సాక్ష్యానికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. సంఘం